అకాల వర్షాలు రైతన్నలను నట్టెట్టా ముంచుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరి ధాన్యంతో పాటు మామిడి, బత్తాయి తోటలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసి మొత్తయింది. 6 కాలం కష్టపడి పండించిన పంట వర్షానికి పూర్తిగా దెబ్బతినడంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అకాల వర్షాలు రైతులని నట్టేట ముంచుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి పిడుగులతో పాటు వడగండ్ల వానతో ఏదైతే వరి ధాన్యం అయితే పూర్తిగా తడిసి ముద్దవుతుంది. ఐకేపీ కేంద్రాలు కావచ్చు, మార్కెట్ యార్డ్ కావచ్చు, తీసుకొచ్చినటువంటి ధాన్యం అయితే పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీళ్ల పర్వంతమవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే నిన్న కూడా వచ్చినటువంటి భారీ వర్షానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఐకేపీ కేంద్రాలు ఉన్నాయో ఇక్కడ ధాన్యం అంతా తడిసి ముద్దయింది. వారు తీసుకొచ్చినటువంటి ధాన్యపు రాసుల వద్ద నీళ్ళు అయితే నిలబడి ఉన్నాయి. దీంతో తడిసిన ధాన్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళా రైతులు ఆ యొక్క ధాన్యాన్ని మరొక వేరే చోటుకి తీసుకుపోయి ఆరబోసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి తడిసిన ధాన్యము పూర్తిగా తడిసి ముద్ద కావడంతో ఇటు కొనుగోలు లేక ఇక్కడే గత 20 రోజులుగా మా ఐకేపీ కేంద్రాల్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ యొక్క ఐకేపీ సెంటర్ చూసుకున్నట్టయితే మొత్తము నీటితోటి నిండిపోయింది. ఈ యొక్క నీటితోటి నిండిపోవడంతో ధాన్యం అంతా తడవడంతో ఈ కొనుగోలు లేక వాళ్ళు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ప్రభుత్వం అనుకున్న రీతిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ అంత మోతాదులో ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోవడంతో గత 20 రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులైతే తడిసిన ధాన్యంతో వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చినటువంటి ధాన్యము 10% మేర కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడంతో మా యొక్క ఈ యొక్క ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు మరొక 20 రోజులు పడుతుందని, ఈ యొక్క అకాల వర్షాలు మరో 2-3 రోజులు ఉండడంతో మరింత తడిసే అవకాశాలు ఉన్నాయని వారైతే ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే గత వారం 10 రోజులుగా కురుస్తున్న ఈ యొక్క అకాల వర్షాలకైతే రైతన్న అయితే నట్టేట మునిగినట్టే చెప్పవచ్చు. వరి ధాన్యం అయితే పూర్తిగా తడిసి ముద్దవుతుంది. ఇటు తీసుకొచ్చిన ధాన్యము కొనుక్కపోవడము, ఇటు అకాల వర్షాలతో తడిసి ముద్ద కావడంతో వరి ధాన్యం అంతా తడిసి ముద్దయి కొనేవారు లేక వారైతే దివాలా చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగాలం కష్టపడి పండించిన శ్రమంతా ఈ యొక్క వర్ష రూపంలో తడిసి ముద్ద కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అధికారులు మాత్రము కొనుగోలు ప్రారంభించామని, ధాన్య సేకరణ వేగవంతం చేస్తున్నామని ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు చెబుతున్నప్పటికీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం అదేమీ కనిపించడం లేదు. ఎక్కడి రాసులు అక్కడే ఉన్నాయి. ఇటు మార్కెట్ యార్డులు ధాన్యపు ఐకేపీ సెంటర్లో ధాన్యం అయితే నిల్వ ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉండగా కేవలం ఇప్పటి వరకు 3 లక్షల మాత్రమే ధాన్యాన్ని సేకరించారు. దాదాపు 15%, 100కు 15% మేరకి ఈ యొక్క వరి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులైతే తీవ్ర నిరాశ అయితే వెళ్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు, అధికారులు చెబుతున్న మాటలు అయితే నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. మరో 2 రోజులు కనుక ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురిసినట్లయితే రైతు మరింత నిండా మునిగే అవకాశం ఉంది. ఎవరు కూడా తమల్ని ఆదుకునే ప్రయత్నం అయితే ఎవరు చేయటం లేరు. వస్తున్నారు, పోతున్నారు తప్ప ఇంతవరకు మా యొక్క వరి ధాన్యాన్ని సేకరించిన పరిస్థితి కనిపించడం లేదు. రైతన్న అయితే తీవ్ర దిగ్భ్రాంతి అయితే చెందుతున్నాడు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతన్న తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నాడు. ఏదైతే ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలకు ఇక్కడ రైతుల నుంచి సేకరించే ధాన్యానికి పొంతన లేకుండా ఉంది. 20 రోజులు గడిచినప్పటికి కూడా ఎక్కడి రాసులు అక్కడే ఉండడం, ఈ యొక్క అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి ముద్ద కావడంతో వరి పండించిన రైతులైతే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యపు రాసులను వీలైనంత త్వరగా కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులను అయితే తీర్చాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మాని, ఉమ్మడి నల్గొండ జిల్లా.